చేతులు కూడా అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ అయితే వేస్తున్నానండి. ఒక లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. తీసుకొని ఇక్కడైతే ఇలాగ కుట్టేసిన తర్వాత ఇలా పైకి మలుచుకొని 1/2 ఇంచ్ కింద పైన 1/2 ఇంచ్ వదులుకున్నాం కదండి, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కుట్టి వేసేస్తున్నాను. 1/2 ఇంచ్ దగ్గరికే రానివ్వండి మీరు మలిచేది. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ లోపలికి వచ్చేసారంటే మళ్ళీ టైట్ అయిపోద్ది అనమాట బ్లౌజ్. అందుకనేసి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్చింగ్. దీని మధ్యలో కాజాలు వచ్చేస్తాయి. ఇప్పుడు హుక్స్ పట్టీ సేమ్ పైన 1/2 ఇంచ్ ఉంచుకోవాలి, కింద 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ వేసేసాం కదండి, అందుకనేసి ఫోల్డ్ చేయాలన్నమాట దాన్ని. దీనిపైన ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది మీకు. ఇదిగోండి లోపలికి మలిచేసి ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా లోపల పెట్టేసి ఇలాగా ఒక కుట్టి వేసేయండి. ఇదిగోండి నీట్గా హుక్స్ పట్టీ కాజా పట్టీ అయితే రెడీ అయిపోయినాయి కదా. వీళ్ళు ఏంటంటే మాకు ఫ్రంట్ హుక్స్లు కావాలని అడిగారనమాట. అందుకనేసి ఫ్రిన్స్ కట్లోనే మనకి ఫ్రంట్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే